వ్యూవర్షిప్ ఉండేది కాదు. ఇప్పుడు మండల్లో ఏంటి వైసీపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అక్కడ చూస్తున్నారు. అంటే వైసీపీ కోసం చూడట్లా, రెండు వైపులా ఉన్నప్పుడు ప్రశ్న సమాధానం మాట జవాబు వీటన్నిటి మధ్యన సహజంగా వ్యూవర్షిప్ ఉంటుంది. అదే కనబడింది అక్కడ. బొత్స సత్యనారాయణ గారి వల్ల ఆయన నేతృత్వంలో మండల్లో ప్రతిపక్ష పాత్ర కాస్తంత అద్భుతంగా ఏమన్నా కనిపించింది ఆ పెర్ఫార్మెన్స్? మా అసెంబ్లీలో ఏం లేదు కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం అద్భుతంగా అనిపించింది. పోనీ అద్భుతమైన ప్లాన్లు ఏమైనా చేశారు అక్కడ? మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏ బిల్లుని సాగనీయాల తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి 3 ఏళ్ళు పట్టింది కదా మండల్లో పట్టు రావడానికి. ఆ 3 ఏళ్లలో అన్ని బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. 100కి 90 బిల్లులు ఓన్లీ ఒక్క ఆర్థిక బిల్లు తప్పించి. అంటే ప్రతిపక్ష పాత్ర అంత మొండిగా చేశారు వాళ్ళు. ఇప్పుడు ఊరికూరికనే బాయ్కాట్ చేసి బయటికి రావడం, ఓ స్టేట్మెంట్ ఇవ్వడం, వ్యక్తిగత ఇమేజ్ బొచ్చాకి పెరిగింది తప్పించి పార్టీ బలవంతంగా ఆపింది ఏముంది అసలు? ఏ విధానం దగ్గర ఆపి రివర్స్ తీర్మానం చేశారు? మనకి సగం బుర్రన్నోళ్ళు లేదంటే కనుక ఈ ప్రచారం ఏదేదో రాసేసుకుంటూ అది గొప్పగా భావించేటటువంటి వాడు మాట్లాడడం తప్పించి అక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఏ బిల్లుని ఆపారు వీళ్ళు? ఏ ఇష్యూలో సంస్కరణ కావాలని చెప్పి ఆపారు? దేన్ని సెలెక్ట్ కమిటీకి పంపించారు? కాసేపు మాట్లాడతారు, అయిపోయిన తర్వాత వస్తారు. ఏమిలే, నిర్మాణాత్మక వ్యూహం లేదు, అసలు ఏ వ్యూహం లేదు. ఇంకా నిర్మాణాత్మక సంగతి దేవుడు ఎరుగు. వ్యూహం ఏం లేదు, ప్రచారం వ్యూహం సంపాదించుకున్నాడు ఆయన. బొత్స సత్యనారాయణ గారికి ప్రయోజనం వచ్చింది, 4-5 మాట్లాడారు అంతే. వ్యూహాత్మకంగా బిల్లులను ఆపే ప్రయాణం ఏం జరిగి ఇప్పుడు 9 బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందిన, మండలిలో ఆమోదం పొందేసినాయి. అంటే ఓ రకంగా లోపాయకారి ఒప్పందం కుదిరిపోయినట్టు జరిగిపోయింది అది. అంతే అది. దాదాపు ఈ 10 నెలల్లో ఓకే మండలి అసెంబ్లీ ఇది పక్కన పెడితే బయటకు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ నేతలు దాదాపుగా సైలెంట్ అయిపోయారు ఈ 1-2 నెలల్లో అనేది. కేవలం పోసాని వంశీ అరెస్టుల తర్వాత ఈ సైలెన్స్ అనేది పెరిగిందా? నాకు అనిపిస్తుంది అట్లా కాదు, ఇంకా రివర్స్ అయిందేమో అనుకుంటున్నా. క్రమంగా బయటకు వస్తున్నారు నాయకులు. తిరుపతిలో మన జరిగింది ఏంటి? తిరుపతిలో జరిగింది ఏంటి? మన 12వ తారీఖు జరిగిన ఉద్యమం ఏంటి? రోడ్డెక్కారు కదా అన్ని చోట్ల కూడా. అంతకుముందు పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. మన 12వ తారీఖు జరిగిన యువత పోరుకి గట్టిగానే వచ్చారు. ఆ తర్వాత చూస్తే ఆ తిరుపతి ఇన్సిడెంట్స్లో రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి ఉంది కదా. వాళ్ళు ధర్నాలు చేయటం కానీ ఏది చివరికి నిరసన కార్యక్రమం రివర్స్లో బిగిన్ కూడా చేశారు కదా. అంటే ఇక కట్టుబాటు అంటే ఇప్పటిదాకా భయం అన్నటువంటి స్టేజ్ నుంచి కొంచెం ఇక తిరుగుబాటు ప్రారంభం అవడం స్టార్ట్ అయింది. అంతే కదా. ఇప్పుడు లేకపోతే బస్సులో ట్యాబులు పెట్టుకుని అప్పట్లో చంద్రబాబు గారు చెప్పిన మాట ఏంటి? నా పేరు చెప్పండి మీరు టికెట్ అడిగితే అని అదే చూపించారు. ఇంకోటి దాని మీద ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. దాంతో పాటు వీళ్ళు ఏమనేవాళ్ళు, ఇదివరకు జగన్ ఎక్కడికి వస్తున్నా సరే అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని బయటికి రానియకుండా అడ్డుకుంటున్నారు, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అనేవాళ్ళు. నేను అభినయ్ రెడ్డి వీళ్ళందరినీ ఆపారు అక్కడ, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. దెన్ అంటే రివర్స్లో జరుగుతుంది అన్నటువంటిది నిరూపించారు కదా అక్కడ. బేసిక్గా చూస్తే ఓవరాల్గా ఇక అంటే పోరాటం అన్నటువంటిది వాస్తవంగా చెప్పాలంటే ఈవెన్ దాన్ని ఏమంటారు స్థానిక సంస్థల ఇష్యూలో కూడా పోరాటం చేశారు కదా, తిరుపతిలో కానీ, గుంటూరులో కానీ, విశాఖపట్నంలో కానీ. కాకపోతే ఫైనల్గా ఆధిపత్యం అధికార పక్షాందే అవుతుంది. క్రమంగా ఎదిరించేటటువంటి తత్వం